అలా వదిలేయకూడదు. ఏది పడితే అది అలా వాక్కుంటూ తిరిగే వెధవల్ని వదిలేయకూడదు అనేది నా డిమాండ్. సార్ ఇప్పుడు మీలాగే విజయనగరం సామ్రాజ్యం అశోక గజపతిరాజు గారి స్థలంలో ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు స్థలాన్ని ఆక్రమించారు. దాని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్లస్ అక్కడ అధికారులకి వాళ్ళ రిప్రజెంటేషన్ చొప్పున వెళ్ళినా కూడా దీని మీద యాక్షన్ లేదు. అంటే మీ విషయంలో అంటారా టోటల్ గా రాష్ట్ర అంటే అక్కడ విజయనగరంలో ఆయన రాజుగారి సొంత స్థలాన్ని ఓల్డ్ 1932 రికార్డ్స్ నుంచి రాజుగారి సొంత స్థలంగా ఉన్నదాన్ని ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ప్రభుత్వ రికార్డుల్లో మార్చి మాయ చేసి దాన్ని లీజుకి ఇచ్చినట్టు ఇచ్చేశారు. సో అది క్లియర్గా రాజుగారిదే అని చెప్పి రికార్డులో ఉంది. దానికి ఏంటంటే సింపుల్గా ఒక ఆర్డర్ ఇచ్చి ఆ ఆఫీస్ కూల్చేయటమే. మరి ఎందుకు ప్రభుత్వం దీంట్లో తాత్సారం చేస్తుందంటారు సార్? ఏమో అది ప్రభుత్వం దృష్టికి ఈ మధ్య అంటే ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్నట్టున్నాడు. గవర్నర్ ఆయన పెట్టిన దానికి కానీ మీ మీద నాలుగు కోస్తా అన్న దాని మీద కానీ కనీసం చర్యలు లేకపోవడం ఆంతర్యం ఏంటంటారు సార్? ఆంతర్యాలు ఏముండవు, అదేంటంటే మంచితనం అంతే. చూద్దాం అంటే ఆ బిల్డింగ్ కూల్చేస్తే మరి ఏదన్నా ఏమో అది నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు, కానీ డెఫినెట్గా లోకల్ ఎమ్మెల్యే రాజుగారి అమ్మాయి కూడా రాజుగారి కన్నా రాజుగారి లాగానే కొంచెం మర్యాదలు ఇవన్నీ కొంచెం అది చాలా ఎక్కువ అంటే అంటే మరీ మూర్తి భవించిన మంచితనం అది ఇవాళ రోజుల్లో అంత మంచితనం పనికిరాదు. రాజుగారికైనా ప్రభుత్వానికైనా కూడా అంత మంచితనాన్ని అర్థం చేసుకుని మంచితనం ప్రజలకు ఉంటుందని నేను అనుకోను. బట్ డెఫినెట్గా రాజుగారు పోరాడారు ఆ విషయంలో, ఎందుకంటే ఆయన రూల్ మైండెడ్ కాబట్టి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా రాజుగారి స్థలం రాజుగారికి ఇచ్చి ఆ భవనాన్ని కూల్చేస్తారేమో అనుకుంటున్నా. లేదు, బట్ స్థలం అయితే ఆయన దానికి ఇచ్చేయాల్సిందే. ఇచ్చిన రాంగ్ అలొకేషన్ క్యాన్సిల్ చేయటం ఎంతసేపు అండి? 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేయొచ్చు. కలెక్టర్గా మాట చెప్తే 2 నిమిషాల్లో క్యాన్సిల్ చేస్తారు. డెఫినెట్గా అక్కడ గోవా గవర్నర్ గారికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ నాకు కూడా ఇతని విషయంలో తప్పకుండా కోర్టుకి వెళ్తే వాదించవలసిన రీతిలో వాదించి మళ్ళీ ఇంకా చాలామందిని అభిమానులు అసలు ప్రతిరోజు ఎన్నో వాగేశాడు. అతను చాలా వాగాడు, చాలా రోజులు చాలా వాగాడు. కాబట్టి ఇంకా రకరకాల వాగుళ్ళ మీద రకరకాల కేసులు రిజిస్టర్ అవుతాయి. ఖచ్చితంగా అలా అతిగా వాగే ఆ శ్రావణ్ కుమార్ మీద చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అని చెప్పి నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్నే తిరిగి మళ్ళీ నేను వ్యక్తపరుస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంటు, అలాగే ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్సు దీన్ని ప్రెస్టేజియస్గా తీసుకుని ఒక చెట్టు కింద ప్లేటర్ వెళ్ళిపోయి ఏదో మతాన్ని అడ్డం పెట్టుకున్నాం, ఇంకోటి ఏదో అడ్డం పెట్టుకున్నాం, ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడేసి ఆ స్టేజ్ తెచ్చేసుకుంటే ఓకే. అవసరమైతే హైకోర్టుకి వెళ్ళన్నా సరే, ఇప్పుడు అక్కడ బెయిల్ తిరస్కరించారు, వెళ్ళండి హైకోర్టుకి వెళ్ళండి. హైకోర్టు మెడ్రాస్లో యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేసింది అతనికి. ఇదిగో ఇలాగ ఇక్కడ అతనికేమో బెయిల్ ఇచ్చింది, మేము విచారణకు తీసుకోవాలి, ఇలా బెయిల్ ఇవ్వటం కాదు, మాకు కస్టడీకి ఇవ్వండి అని చెప్పి హైకోర్టుకి వెళ్ళి అడగొచ్చు. అడగట్లా, అతని విషయంలో కూడా అడగొచ్చు. దేర్ ఆర్ సో మెనీ వేస్. మనసు ఉంటే మార్గం లేకపోలేదు. సో ఖచ్చితంగా ఇలాగ మాట్లాడే ఉన్మాదుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఎవరిస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఇలాగే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే శాంతి భద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉంది. కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉండాలి అంటే ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని వాక్ స్వాతంత్రం అని చెప్పి వదిలేయకూడదు.
వెనకాల ఎవరున్నారు, ఎవడు మాట్లాడిస్తున్నాడు అనేది కూడా వెరిఫై చేయవలసిన అవసరం ఉంది, ఆ బాధ్యత కూడా ఉంది. రేపొద్దున దీన్ని ఇలా కులాల మధ్యన చిచ్చుగా, మతాల మధ్యన చిచ్చుగా మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఆదిలోనే ఏ కుట్రతో ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం వచ్చింది అనేది కూడా విచారించి ఖచ్చితంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు.